రీసెంట్ గా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు రాజాసాబ్ మూవీని డిసెంబర్ 5th లేదా జనవరి 9th రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు వస్తున్న న్యూస్ చూస్తుంటే ఆ డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే 2026 సంక్రాంతి లిస్ట్ లో ఇప్పుడు 5 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి మన రవణ 67వ సినిమా, అండ్ రెండోది తలపతి విజయ్ గారి జననాయగన్. వీళ్ళు డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసుకుని కూర్చున్నారు. అండ్ మూడోది మన మెగాస్టార్ చిరంజీవి గారి 158 సినిమా కూడా సంక్రాంతికే వస్తుంది. మన అనిల్ రావుపూడి గారి గురించి తెలిసిందేగా, సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి అంటే సంక్రాంతి. సో వీళ్ళు కూడా కన్ఫర్మ్ గా సంక్రాంతికి అయితే రాబోతున్నారు. అండ్ నాలుగోది నవీన్ పులిశెట్టి గారి అనగనగా ఒక రాజు. ఈ మూవీ కూడా సంక్రాంతికి రాబోతుంది. ప్లస్ వీళ్ళు ఎప్పటి నుంచి డేట్ ని కన్ఫర్మ్ చేసుకుని కూర్చున్నారు జాన్ 12. సో వీళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశమే లేదు. అండ్ ఫైనల్ గా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడే డేట్ కూడా అనుకుంటున్నారంట జనవరి 9వ తేదీ మూవీని రిలీజ్ చేద్దామని. మరి ఎలా జరుగుతుందో చూడాలి. నన్ను అడిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా డిసెంబర్ లోనే వస్తే బాగుంటుంది. అందులోనూ ఒక 2 ఏళ్లుగా సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అవుతున్నాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి సక్సెస్ పరంగా. మరి రాజాసాబ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.